యాందిరయ్యా యాం చేస్తున్నా చాలే కాసేపు లెగ్స్ కూడా అలా తిరుగుతా ఉందాం. అమ్మో బాబు 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 అమ్మో మా ఇంటి ముందే దేం తిరుగుతుంది నాన్న. అమ్మో నాకు భయం ఇస్తుంది రోయ్. అది కాదమ్మా, దెయ్యం కాదు, చూపిస్తాను. ఎవరెవరా అమ్మా? చూడు ఎవరో, భయపడి మాక చూడు అమ్మా, చూడు నీ దెయ్యం కోళ్ళు. మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అవునా అత్తేగండి, మీరండి? ఎందుకండి బాబు వణుకుపోతున్నారు? నేనేనండి మీకు ఆడవాళ్ళు బాగా సెట్ అయ్యానండి. విజ్ఞాన ప్రదర్శనలో నీకేం పోయే కాలం వచ్చిందే ఇట్లా అర్ధరాత్రి కాడ ఈ రకంగా తిరుగుతున్నావు? కాదండి చెప్పారండి కదండి బాబు మీకు ఇవాళ హలోవీన్ అండి, అందుకని అందరూ ఇంటి దగ్గర ఎంచక్క ఈ బొమ్మలు నిలబెట్టి సోపే దంగమ్మ చేసేస్తున్నారండి. మనకి ఎందుకులే రూపాయి ఖర్చు లేకుండానండి నేనే ఎంచక్కనే తెల్లగా ఇలా కట్టేసుకుని దెయ్యంలో తిరుగుతున్నాను. పిల్లలండి చాక్లెట్ తీసుకుని వెళ్తానా కాయలు కూడా చెప్తున్నారండి, మీరే కంగాడిపోయారండి. బాగుందండి. ఓసి నీ పిసినార్థానం తగలయ్యాని అయితే మాత్రం చీరకు డబ్బులు అవ్వా? జనాలు చంపేస్తావేంటి ఈ రకంగాను? అత్తయ్యండి అయ్యి బాబు నేను పిచ్చిదాని కాదండి, నేను ఎందుకు రూపాయి వచ్చేస్తానండి. ఇదేమో చూసారండి మీ అబ్బాయి గారు సెట్ అండి, ఇదేమో ఇంటికి వాడేసాం కదండి, మన వాడి వాడేసి కట్టినమాట అండి, కట్టిన ఇలా చుట్టేసానండి, నేనేం రూపాయి వేస్ట్ చేయనండి. ఓసి నీ పిసినార్థానం తగలయ్యాని ఈ పాటికి నేను గుండె చచ్చిపోయేదాన్ని. పద లోపల పద, వేసిన వేసాలు చాలు కానీ. అలాగేనండి. పిల్లలు రేపు కలుద్దాంరా, దెయ్యం మమ్మీని రేపు చూద్దరుగానే. మా అత్తగారు కంగారడిపోతుంది, ఇంకా కొంచెం ఉంటే పోయేది కూడా మా ఆయన చంపొద్దు నన్ను. పదండి వెళ్దాం. బాయ్, హ్యాపీ హాలోవీన్.